ఎక్కడి నుంచి పట్టరావాలి సార్ కథలు? హీరో ఇంట్రడక్షన్కే 25 మంది నరకాలి, ఇంటర్వెల్కి 50 మంది నరకాలి, మళ్ళీ క్లైమాక్స్ లో 100 మంది నరకాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈ రోజు టాపిక్ ఏంటంటే డాకు మహారాజ్ మూవీ రివ్యూలోకి అయితే డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. డాకు మహారాజ్ మూవీ రివ్యూలో ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ అయితే బాలకృష్ణ గారి యాజ్ యూజువల్ గా యాక్టింగ్ అయితే ఇరగదీసేశారు. బాలకృష్ణ గారికి ఇంట్రడ్యూస్ ఫైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ అనమాట. దాదాపుగా టాప్ 10 లో టాప్ 3 లో ఈ ఫైట్ అయితే ఉంటుంది. ఆ తర్వాత తమన్ మ్యూజిక్ మాత్రం ఇరగదీసేశాడు. అదే మన అన్స్టాపుల్స్ లో ఉంటది కదా, మన బక్కోడికి బండోడు ఉన్నాడని ఒక డైలాగ్ చెప్తాడు. సో యాజ్ ఇట్ ఈస్ గా అఖండ సినిమాకి ఏ విధంగా అయితే స్పీకర్స్ అయితే పగిలిపోయాయో అదే విధంగా ఈ సినిమా కూడా థియేటర్ లో స్పీకర్స్ కంపల్సరీగా పగిలిపోతాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలా, ఆ స్క్రీన్ ప్రజెన్స్, ఆ నైట్ విజువల్స్ షూటింగ్ కానీ ఎక్స్ట్రాడినరీగా షూట్ చేశారు. ఎంత ఎక్స్ట్రాడినరీగా చూశారంటే అసలు ఇంతకు ముందుకు ఈ స్క్రీన్ ప్రజెన్స్ చూడలేదు, బాలయ్య బాబుని ఈ విధంగా కూడా చూడలేదు అనే విధంగా అయితే స్క్రీన్ ప్రజెన్స్ అయితే ఉంటుంది. ఈ మూవీలో ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే శ్రద్ధ శ్రీనాథ్ గారి క్యారెక్టర్. మనం చూస్తున్నంతసేపు శ్రద్ధ శ్రీనాథ్ క్యారెక్టర్ సో నెగిటివ్ రోల్లో వెళ్ళిపోతుందని చాలా మంది అనుకుంటారు, కానీ టర్నింగ్ పాయింట్ శ్రద్ధ శ్రీనాథ్ గారిదే. అదే విధంగా ప్రజ్ఞా జైస్వాల్ అయితే అనుకున్నంత వెయిట్ లేదు, శ్రద్ధ శ్రీనాథ్కే ఎక్కువ స్కోప్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్, ఆమె పాత్రకైతే వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. చాలా చాలా చోట్ల అసలు బాలయ్య బాబు ఎంట్రీ సీక్వెన్స్ లో వచ్చే బీజిఎం సినిమాకే హైలైట్. అసలు థియేటర్ లో సీట్లు ఎవడు కూర్చోడు, అరుస్తూనే ఉంటారు. ఇంకా ఈ మూవీ మైనస్ పాయింట్ విషయానికి వస్తే డైరెక్టర్ బాబీ గారు తీసుకున్న స్టోరీ అయితే సేమ్ టెంప్లెట్, రొటీన్ రొట్టా స్టోరీ. ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిని కాపాడడానికి బాలకృష్ణ గారు వస్తారు. ఆ ఊరిని ఏ విధంగా కాపాడారు, అదే విధంగా పాపకి బాలయ్య బాబుకు ఉన్న సంబంధం ఏంటి అనేదే స్టోరీ అనమాట. చాలా సినిమాల్లో చూసే ఉంటాం, అయ్యా కాపాడండి, అయ్యా కాపాడండి, అయ్యా కాపాడండి అని ఒక ఊరు ఉంటుంది, అక్కడికి హీరో వచ్చి కాపాడతాడు అనేది స్టోరీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అదే విధంగా సెకండ్ హాఫ్ లో చాలా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, స్టోరీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత ఇంటెన్సిటీ సెకండ్ హాఫ్ లో క్రియేట్ చేయలేదు అనేది అయితే నా ఒపీనియన్. అదే విధంగా బాబీ డియోల్ గారి చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. కాకపోతే ఆయనకి ఇంకా కొంచెం ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు, ఆయన ఎస్కేప్ అయిన తర్వాత మళ్ళీ ఏ విధంగా ఆయన ప్రొఫెషన్ ని సాగు చేస్తున్నారు అనేది అయితే మాత్రం కొంచెం క్లారిటీ మిస్ అయింది. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ రేస్ లో నాకు తెలిసి బాలయ్య బాబు గారే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు ఇంకా సంక్రాంతికి వస్తున్న విక్టరీ వెంకటేష్ సినిమా ఉంది కదా, ఆ సినిమా చూసిన తర్వాత సంక్రాంతి విన్నర్ ఎవరో చెప్పేద్దాం. ఈ మూవీ ఓవరాల్ గా చాలా బాగుంది, చూడండి. అసలు మాస్ ఆడియన్స్ అయితే విపరీతంగా నచ్చుతుంది. ఇంకా లేదు మాకి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లరు, మంచి డిఫరెంట్ స్టోరీస్ కావాలి, ఒక రేంజ్ లో ఉండాలి, లేదంటే మేము ఒక స్పేస్ లో ఉన్న అదే ఒక సపరేట్ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలనే వారికి అయితే సినిమా నచ్చదు. ఓవరాల్ గా సినిమా బాగుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అదే విధంగా మీరు కూడా మూవీ చూసింటే కనుక మీ అమూల్యమైన కామెంట్ అయితే చేయండి. సో దయచేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సారీ, ఈ మూవీకి మనం ఓవరాల్ గా ఇచ్చే రేటింగ్ 2.75.